నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కేతువు మోక్షకారకుడు అయినా వివాహ స్థానంలో దోషమా? బుద్ధికారకుడైన బుధుడు కూడా వివాహ దోషకారకుడా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దుపల్లి గురుగారితో మాట్లాడదాం. ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే కేతువు మోక్షకారకుడు అని చెప్పి అంటుంటారు గురుగారు, అయినా కూడా కేతువు వల్ల వివాహ దోషాలు ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఇక్కడ జన్మజాతకాల్లో ఉన్న గ్రహాల్లో 9 గ్రహాల్లో అంటే ఛాయాగ్రహాలు అనేటువంటి రాహుకేతువులు, కేతువుని 12వ ఇంట్లో అంటే జాతకంలో లగ్నం నుంచి 12 స్థానాల్లో 12వ స్థానంలో మోక్షకారకుడుగా చెప్తారు. అంటే మళ్ళీ జన్మ లేదని. అంటే మోక్షం అంటే అర్థం ఏంటంటే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని. మోక్షం అంటే కాకపోతే మన వాళ్ళు అలా మోక్షం అనగానే జన్మ ఉండదు అని చెప్పే ఒక నానుడి ఉంటుంది. అయితే వివాహ స్థానంలో సప్తమ స్థానం అంటాం దాన్ని. సప్తమ స్థానంలో అంటే భార్య లేదా భాగస్వామికి సంబంధించినటువంటి స్థానంలో కేతు ఉన్నట్లయితే అది ఆయనకి ఏంటంటే ఇక్కడ జన్మజాతకంలో మీనరాశిలో స్వస్థానం ఇవ్వబడింది. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే సప్తమ స్థానం శత్రురాశుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా భాగస్వామికి ఆలోచనలు విషపూరితంగా ఉంటాయి. విషపూరితంగా ఉంటాయంటే ఆలోచనలు సరిగ్గా ఉండవు. వాళ్ళని ఎప్పుడు ఎదుటి వాళ్ళని కించపరచడం, ఇబ్బంది పెట్టడం ఇలా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ కేతు చంద్రుడితో చేరితే ఆ చంద్రకేతువులు కలిసి, చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళకి సప్తమంలో అది శత్రురాశిలో ఉంటే సరైనటువంటి మానసిక స్థితి ఉండదు. వాళ్ళకి ఎక్కడో ఏదో ఆలోచనలో ఉంటూ అలా ఉంటుంటారు అన్నమాట. ఇంకపోతే బుధుడు బుద్ధికారకుడు. మేము జాతకాల్లో చెప్పేటప్పుడు మన ఉన్నటువంటి దాంట్లో బుధుడు బుద్ధికారకుడు. అయితే ఈ బుద్ధికారకుడైనటువంటి బుధుడు భద్రమహాపురుష యోగాన్ని ఇస్తాడు. సప్తమంలో తన స్వస్థానంలో ఉంటాడు. ఒక్కొక్కసారి స్వస్థానంలో అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలా చాలా అంటే పర్సనల్ జాతకంలో మనం చూసినప్పుడు వాళ్ళకి దోషాలు చెప్పేదానికి మన అనుభవంలో పనికొస్తాయన్నమాట. కాబట్టి బుధుడు ఇక్కడ జన్మజాతకంలో శత్రురాశుల్లో కానీ చంద్రుడితో కూడా చేరి ఉంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళ యొక్క ఆయన్ని బుధుడిని వేరే రకంగా చెప్తారు, కానీ భాగస్వామి అతనితో జీవించలేదు, కలిసి ఉండలేకపోతారనమాట. కాబట్టి ఈ విధంగా వివాహ దోషాలు ఉంటాయి. కొన్ని లైవ్లో మనం ఓపెన్గా చెప్పలేము వాటిని. కాబట్టి అందువల్ల ఇక్కడ జాతకాల్లో ప్రతి ఒక్క గ్రహంలో కూడా శుభగ్రహమై ఉన్నప్పటికీ శత్రురాశిలో ఉన్నప్పుడు, శత్రు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఏ స్థానం తన స్వస్థానము, కేంద్రము, ఉచ్చస్థానము కాకుండా నీచ స్థానంలో ఉన్నా కానీ శత్రురాశిలో ఉన్నా కానీ తప్పకుండా దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా కూడా అంటే గ్రహాల యొక్క దృష్టి అని ఉంటుంది. శుభగ్రహ దృష్టి లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. అంటే మామూలుగా వివాహం జరగట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా కుజదోషం ఉందండి, వివాహం అవ్వట్లేదు అని మాత్రమే ప్రతి ఒక్కరికి తెలుసు గురుగారు. సో ఇన్ని రకాల దోషాలు అనేది చాలా ఉంటాయమ్మా. చాలా రకాలు. రాహుకి దోషాన్ని ఇస్తాడు, అలాగే మనకు ఉన్నటువంటి రవి దోషాన్ని ఇస్తాడు, చంద్రుడు నీచ స్థితిలో దోషాన్ని ఇస్తాడు, అలాగే అమావాస్య చంద్రుడు దోషాన్ని ఇస్తాడు. ఇలాగ చాలా రకాలుగా దోషాలు ఉంటాయి. అవి వాళ్ళ జన్మజాతకాన్ని చూసి మనం వాళ్ళకి చెప్పచ్చు. ఓకే. అంటే బుధుడు విషయానికి వచ్చినట్లయితే బుధుడు ఇక్కడ జాతకంలో మిథున రాశికి కన్యా రాశికి అధిపతి అయి ఇక్కడ జన్మజాతకంలో మీనరాశిలో నీచ స్థితి ఉంటుంది. ఆయన కన్యా లగ్నమై మీనరాశిలో ఉంటే కూడా దోషాన్ని ఇస్తుంది. కాబట్టి అక్కడ అదే గురువు చూస్తున్న, గురువుతో కలిసి ఉన్న నీచభంగం కలిగి అక్కడ వివాహ దోషాన్ని తగ్గి వాళ్ళలో ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు జీవనాన్ని సాగించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే వివాహం అవ్వట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది కొంతమంది వెళ్ళి చూపించుకోరు, వివాహం అవ్వట్లేదు అని బాధపడుతుంటారు తప్ప సమస్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీరేం చెప్తారా? ఇక్కడ జన్మజాతకాల్లో వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పటం, దానివల్ల అందరికీ ఏమైపోతుందంటే ఎవరో ఏదో చెప్తారు, మనం ఎన్ని చేయించినా ఏమవుదు అని చెప్పి బాధపడేవాళ్ళు, మనకు కాల్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, మన శరీరంలోకి ఏదైనా ఒక జబ్బు ప్రవేశించిన తర్వాత అంటే అనారోగ్యం ఉన్న తర్వాత దాన్ని కంట్రోల్లో ఎలా ఉంచుకుంటామో అదేవిధంగా ఒక జాతకంలో ఒక దోషం ఉన్నది అని కానీ మనం తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అది కంట్రోల్లో పెట్టుకోవడానికి మన వాళ్ళు ఒక మంత్రమో లేకపోతే ఒక ఆరాధనో లేకపోతే ఒక
పద్ధతిని చెప్పినప్పుడు ఆ పద్ధతిని తప్పకుండా ఫాలో చేస్తే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కేతువుకు సంబంధించి వివాహ దోషాలు ఉంటాయని చెప్పారు కదా గురుగారు. ఒకవేళ అలాంటి దోషం ఎవరికైనా జాతకంలో ఉంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే? ఇక్కడ కేతు అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను వినండి. ఇక్కడ ఉచ్చస్థానం అయినటువంటి స్థానంలో వృశ్చిక రాశిలో కేతు అంటే లగ్నం వృషభ లగ్నమై సప్తమంలో కేతు అంటే లగ్న రాహు ఉంటాడు. లగ్న రాహు ఉన్నటువంటి వాడికి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వాడు వీడు మొండిగాను నేను పట్టినటువంటి దానికి ఇదే అన్నప్పుడు అవతల వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇతని యొక్క మానసిక స్థితి నుంచి వాళ్ళు బయటపడటం కోసం వాళ్ళు వేరేలా ప్లాన్ చేస్తారు. కాబట్టి మిగతా ప్లానెట్స్ కూడా దానికి తోడు అందిస్తే ఇప్పుడు కుజుడు కూడా అక్కడ చేరాడు అనుకోండి, రుచమహాపురుష యోగంతో పాటు కుజకేతువుల యొక్క కలయిక దోషం అయిపోతుంది. ఈ దోషం వల్ల ఏమవుతుందంటే ఆ కుజకేతువుల కలయిక ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఉండలేరు. ఒకప్పుడు అంటే వేరే రకంగా ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా స్వతంత్రులు అయ్యారు కాబట్టి ఈ స్వతంత్రులైనటువంటి వీళ్ళు కలిసి ఉండలేరు. అప్పుడు ఏం చేస్తారు, విడాకులు తీసుకుంటారు. మళ్ళీ కుజదోషం ఉంది, కేతు దోషం ఉంది కాబట్టి అదేదో ముందుగానే చేయించాం కదా, ఎంత చేయించినా ఏంటంటే కొన్ని కంట్రోల్స్ అనేవి మన చేతుల్లో ఉంటాయి. వాటిని ఫ్రీగా వదిలేసామనుకోండి ఎమోషన్ కంట్రోల్ని, దాన్ని ఏమవుతుంది తర్వాత ఆటోమేటిక్గా అది విడాకులు దాకపోతుంది. మరలా ఏం చేస్తారు, మరలా ఇంకొక వివాహం చేయాల్సి వస్తుంది. కాబట్టి కేతు సప్తమ స్థానంలో ఎక్కడున్నా కూడా అది ఉచ్చస్థానమైనా లేదా నీచస్థానమైనా ఎక్కడున్నా కూడా కొన్ని పాపగ్రహాలతో చేరినప్పుడు లేదా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ మిగతా ప్లానెట్స్ కూడా ఉండేదాన్ని బట్టి అయితే గణపతి ఆరాధన చాలా మంచిది. కేతువు మూలాధార చక్రంలో ఉంటాడు కాబట్టి ఈ మూలాధార చక్రంలో గణపతి ఉంటాడని చెప్తారు. కాబట్టి గరిక అంటాం లేదా దర్భ, వీటితో అంటే ఎక్కువగా గరికతోనే మనం పూజ చేస్తాం. మనం వినాయకుడిని గరికతో పూజ చేసినా లేదా దర్భతో పూజ చేసినా కూడా సత్ఫలితం దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్, వివాహం అనగానే అందరికీ తెలిసింది కుజదోషం కాబట్టి కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంటారు గురుగారు. ఇది ఎంతవరకు నిజం, అసలు ఎందుకు చేసుకోవాలి? కొన్ని జాతకాలకు మాత్రమే అది వర్తిస్తుందమ్మా. అది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషాల్లో ఉన్న వాళ్ళనే చేసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే కొన్ని నక్షత్రాలకి అవి వర్తిస్తాయి. ఎందుకంటే చిన్న చిన్న పరిహారాలతో అవి చేసుకోవచ్చు. కుజుడు మంగళకరమైనటువంటి వాడుగా చెప్పబడ్డప్పటికీ కూడా 2, 4, 7, 8 అలాగే 12 స్థానాల్లో కొంతమంది లగ్నంలో కూడా అని చెప్తారు. నేను చూసిన దాంట్లో లగ్నంలో పెద్ద దోషం కనపడలేదు. ఈ 2, 4, 8, 7, 8, 12 5 స్థానాల్లో దోషం ఉంటుందన్నమాట. అయితే అది స్వస్థానంలో ఉండి పాపగ్రహ దృష్టి లేక శుభగ్రహ దృష్టి ఉంటే వాళ్ళకి అవసరం లేదు. అది స్వస్థానంలో ఉండి అదే ఉచ్చస్థానంలో మకర రాశిలో ఉండి శనితో కూడా ఉంటే కూడా అవసరం అవుతుంది. 2 మహాపురుష యోగాలు ఉన్నప్పటికీ కూడా కర్కాటక లగ్నానికి సప్తమంలో వివాహ దోషాన్ని ఇస్తాడు. అంటే ఈ ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు ఎందుకంటే అక్కడ శని స్వస్థానం వాళ్ళిద్దరికీ పడదు, కానీ ఆయనకు ఉచ్చస్థానం కాబట్టి 2 మహాపురుష యోగాలు అంటే డబ్బులు అధికారం అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటుంటారు, ఈమె ఒక ఊర్లో ఉంటే ఆయన ఒక ఊళ్ళో ఉంటాడు. అట్లాంటి పరిస్థితులు చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఒక కుజుడు మాత్రమే దోషాన్ని ఇస్తాడు అనుకునేదానికి లేదు. రాహు ఇస్తాడు, కేతు ఇస్తాడు, చంద్రుడు అమావాస్య చంద్రుడు ఇస్తాడు, సూర్యుడు ఇస్తాడు, అలాగే శుక్రుడు కూడా ఇస్తాడు. ఇలాగా చాలా గ్రహాల్లో అయితే వాటి ప్లానెట్స్ ఉన్నటువంటి స్థితిని బట్టి ఏ నక్షత్రము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఏ స్థానంలో ఉంది, అది మిత్రరాశ, ఉచ్చస్థానమా, స్వస్థానమా, నీచస్థానమా, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి వాటిని చూసి మాత్రమే మనం నిర్ధారణలోకి రావాలి తప్ప వీళ్ళకి ఇది ఉంది అని చెప్పేసి అది కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళని చాలామందికి మూలా నక్షత్రం అంటే భయం ఉంటుంది. ఇదంతా నేనేం చెప్తానంటే మూలా నక్షత్రం అన్నది అపోహ. మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఇలాగా చాలామంది ఈ నక్షత్రాలు మంచివి కాదని, అలాగే మంగళవారం మంచిది కాదని, ఇలా పిచ్చి పిచ్చి అన్నీ కూడా అది వచ్చున్నాయి. వాస్తవానికి మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జన్మజాతకులు సహజంగా సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షంతో పుడతారు. ఎందుకంటే ఆమె జన్మించినటువంటి నక్షత్రం అయితే అది దోష నక్షత్రం ఎలా అయింది. అలాంటప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మీరు అలాంటివి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మూలా నక్షత్రం అయి ఉన్నా కూడా నేను మా ఇంట్లో మా తమ్ముడికే మూలా నక్షత్రం అమ్మాయిని వాడు ఇష్టపడితే చేశాను. ఈ రోజున 12 సంవత్సరాలు కొడుకున్నాడు, మేము అందరం బాగున్నాం, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వీళ్ళు
వాళ్ళ జాతకాల్లో కొన్ని నానుడిగా కొన్ని వచ్చినటువంటి వీటి వల్ల చాలా భయాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడటం కోసం, మనం బయట వేయటం కోసం, బయటపడేలా చేయటం కోసమే మన ప్రయత్నం. ఓకే ఓకే గురుగారు, వివాహానికి సంబంధించి చాలా దోషాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా అసలు వివాహం జరగకుండా ఉండడానికి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు, శుక్రుడు కూడా వివాహ దోషానికి కారణం అవుతారని అంటున్నారు కదా, ఒకవేళ అయితే ఎలాంటి పరిహారాలు ఉంటాయి? ఇక్కడ శుక్రుడు వచ్చేసమ్మా జాతకాల్లో భృగు షష్ఠ అష్టకం అంటారు. భృగు అష్టకంలో ఉండకూడదు, షష్టకంలో ఉండకూడదు, అది కూడా దోషం ఇస్తుంది. అలాగే ఆయన కుటుంబ సప్తమాధిపతి మేషలగ్నానికి ఉంటాడు. అలాగే మేషలగ్నానికి కుటుంబ సప్తమాధిపతి ఆయన 6వ ఇంట్లో కన్యారాశిలో నీచస్థానం. అది సప్తమాధిపతి అయి కుటుంబాధిపతి అయి ఉన్నందువల్ల, అది 6వ ఇంట్లో ఉన్నందువల్ల, అలాగే మేషలగ్నానికి 8వ ఇంట్లో ఉన్నా కూడా, అష్టమంలో ఉన్నా కూడా అది దోషం అవుతుంది. ఈ భృగు 6, 8లో ఉంటే దోషం అవుతుంది. అలాగే 12వ ఇంట్లో ఉన్నా కూడా అది ఉచ్చస్థానం కాబట్టి కొంతవరకు పర్వాలేదు, మరీ ఇది ఉండదు అనమాట. సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కొంతవరకు బెటర్గా ఉంటుంది. కానీ 6, 8 మాత్రం చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి 6, 8లో మేషలగ్నం అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాం. మేషలగ్నం అంటే ఫస్ట్ లగ్నం కాబట్టి ఈజీగా ఉంటుందని అందరికీ అర్థమయ్యేదానికి చెప్తున్నాం. ఈ 2, 7కు అధిపతి అయి ఉండటం వల్ల, అంటే కుటుంబానికి భార్య స్థానానికి అధిపతి అయి 6లో 8లో ఉంటే కుటుంబధనం హరించుకుపోతుంది, భార్య ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే 8వ ఇంట్లో ఉందనుకుందాం, అంటే వృశ్చిక రాశిలో ఉందనుకుందాం, శుక్రుడు ఉన్నట్లయితే ఏమవుతుందంటే వివాహంలో దోషం వస్తుంది, భార్యతో విభేదాలు వచ్చి విడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇలా భృగు 6, 8 స్థానాల్లో మేషలగ్నానికి కుటుంబ సప్తమాధిపతి దోషాన్ని ఇస్తాడు. మరి 12వ ఇంట్లో ఉంటాయి. 12వ ఇంట్లో ఉన్నప్పుడు సప్తమ కుటుంబాధిపతి ఏమవుతుందంటే ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కానీ ఊరికి వ్యయం అయిపోతుంటాయి, ఖర్చు. అంటే చీటికి మాటికి గొడవ పడుతుంటారు కానీ మళ్ళీ కలిసి తిరిగి కలిసిపోయేటువంటి జాతకాలను ఎన్నో చూస్తున్నాను. కాబట్టి 6, 8లో మాత్రమే దోషం ఉంది కానీ మేషలగ్నానికి 12వ ఇంట్లో దోషం లేదు, అంటే పూర్తిగా లేదనమాట, ఉంది కానీ పూర్తిగా లేదు. ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే 6, 8లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రద్ధతో ఉండటం మంచిది. అంటే భాగస్వామ్యం పట్ల శ్రద్ధతో ఉండటం, అన్యోన్యంగా ఉండటం, వాళ్ళని గౌరవంగా చూసుకుంటే ఈ దోషం తగ్గుతుంది. తగ్గటం అంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా వీళ్ళు తీసుకుంటారు. మరి అలా కాకుండా ఆధ్యాత్మికంగా మానసికంగా ఉండాలంటే అమ్మవారు అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి అమ్మవారిని అది ఏ రూపంలో ఆరాధించినా, కాకపోతే ఏంటంటే చాలా వరకు మనకున్నటువంటి ఈ యొక్క సమాజంలో భార్య లక్ష్మీ స్వరూపం అన్న విషయం మర్చిపోతాం, భార్య ఇంట్లో దుర్గా స్వరూపం అన్నది మర్చిపోతాం, భార్య సరస్వతి స్వరూపం అని మర్చిపోతాం. అందుకే మన వాళ్ళు చెప్పారు, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ అన్నీ దొరుకుతాయని చెప్తారు. కానీ మన వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఎక్కడెక్కడో అమ్మవారి గుళ్ళోకి వెళ్తారు కానీ ఇంట్లో ఉన్న అమ్మవారిని మర్చిపోతాం. ఇంట్లో ఉన్న భార్య నీకు సమస్తం కూడా త్యాగం చేసి ఎక్కడి నుంచో వచ్చి నీ ఇంట్లో ఉండి నీకు అనుగుణంగా ఉండి నీ యొక్క కుటుంబాన్ని వృద్ధి చేసి నీ బిడ్డలకి జన్మనిచ్చి ఇలాగా ప్రతి తల్లి చేస్తుంది. ఈ తల్లిని అమ్మవారి స్వరూపంగా ఎవరైతే ఆరాధనగా ప్రేమగా చూసుకుంటారో వాళ్ళకి ఎటువంటి పూజలు అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఓకే అండి. కానీ ఇది అంతా కూడా వీళ్ళకి ఈ రోజున తల్లిదండ్రులకి దండం పెట్టండి అంటే ఎవరు పెట్టరు. అది శివాలయానికి పోరా నీకు బాగా దొరుకుతుంది అంటే శివుడు ఆలయం ఎక్కడ ఉందని ఎత్తుక్కొని వెళ్తారు. కానీ ఇంట్లో ఉన్న శివపార్వతులు లాంటి తల్లిదండ్రులకి ఒక నమస్కారం చేయమంటే ఎవరు నమస్కారం చేయరు. కాబట్టి ఇలాంటివి చాలా మన సమాజంలో మంచి మంచి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మనం ఏంటంటే అజ్ఞానంతో వదిలేస్తున్నాం. మనకి ఇన్ని దోషాలు ఉండటానికి గల కారణం ఈ రోజున అప్పుడున్నటువంటి సమాజం వేరు, ఇప్పుడున్నట్టు సమాజం వేరు. ఇప్పుడు ఒకప్పుడు మన అందరి ఇళ్లల్లో విలేజెస్లో వంటగది సపరేట్గా ఉండేది, దాన్ని చుట్టిల్లు అనేవాళ్ళు. ఆ వంటగదిలో ఆడవాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా ఆ అగ్ని హరించి వేసేది. వీళ్ళు యజ్ఞం చేస్తే మగవాడికి ఎంత ఫలితం ఉండేదో ఆడవాళ్ళు వంట చేయటం వల్ల ఆ అగ్నిని ఎప్పుడూ కూడా అంటే కట్టెలు ఎప్పుడు పొయ్యిలో మండుతూ ఉండటం వల్ల వాళ్ళకున్నటువంటి దోషం అంటే అగ్ని ఎప్పుడు మండుతూ ఉండటం వల్ల వాళ్ళకున్న సమస్త దోషాలు పోయి అందరూ కుటుంబాలు గౌరవంతో భయంతో నడిచినాయి. కానీ ఈ రోజున కట్టెలు కాదు కదా, గ్యాస్ స్టవ్ సరిగ్గా అది ఎలగన కూడా ఎలగదు, అది వెలుగుతున్నప్పుడు వాసన వస్తుంది, దాని మీద వండుకొని తింటే అనారోగ్యం కూడా వస్తుంది. కానీ తప్పదు.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇంతమంది జనాభాకి మనం అన్ని చేయలేం కాబట్టి. అందువల్ల ఇన్ని దోషాలు ఉండటం వల్ల ఇదిగో మన వాళ్ళు మానసికమైనటువంటి స్థితి నుంచి బయటపడటం కోసం ఒక గుడి, ఒక పూజ, ఒక పుష్పం, ఒక పత్రం ఇలాగా మన వాళ్ళు చెప్పటం జరిగింది. ఓకే అండి, మనకు గుంటూరు నుంచి కాలర్ జాయిన్ అవుతున్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. ఓకే, బర్త్ డీటెయిల్స్ ఇస్తారా? 12/7/83. సమయం ఉదయం 5:53. 5:53-55 మధ్య. ఓకే, 5:53-55కు మధ్య ఉదయం. గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? వివాహం కాలేదమ్మా, అందుకని గురువు గారిని అడుగుతామని. ఓకే, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఇక్కడ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం తల్లి. జాతకంలో ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం కేతు సప్తమంలో దోషాన్ని ఇస్తాడా అని. మరి మీ అబ్బాయి మీరే చెప్పారు 83లో పుట్టాడు, మరి వివాహం అవ్వలేదు, మరి ఇది దోషమే కదా. కాబట్టి రాహు కుజుడు లగ్నంలో రవి బుధులతో కలిసి ఉండటం, రవి బుధుల యొక్క యోగం భద్రమహాపురుష యోగం, బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ కూడా కోపగ్రస్త యోగం కూడా లగ్నంలో ఉండటం, ధనాధిపతి ధనంలో కుటుంబ స్థానంలో ఉన్నప్పటికీ జాతకంలో సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం, సప్తమంలో కేతు ఉండటం దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది. కేతు మూలా నక్షత్రంలో తన స్వనక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి 6వ ఇంట్లో మిత్ర రాశిలో వక్రించి ఉన్నప్పటికీ దోషం ఉన్నది. లేకపోతే ఇప్పుడు మీరు అడగరు కదా నాకు 42 సంవత్సరాలు వస్తున్నాయా, 41 అయింది, పెళ్ళి అవ్వలేదని. మరి దీన్ని దోషం అంటామా ఏమంటామో మీరే అందరూ ఆలోచించండి. అయితే ఈ సంపూర్ణమైనటువంటి ఈ అనంత కాలసర్పయోగం ఏదైతే ఉందో దీనికి తప్పకుండా మీకు నేను చెప్తాను. మొగలి పువ్వు ఏదైతే ఉందో దానితో పూజ చేసే ప్రయత్నం చేయండి. లేదా ఆ ఎసెన్స్ ఆయిల్ దొరుకుతుంది, లేదా దానికి సంబంధించినటువంటి కనీసం ఒక ధూప్ స్టిక్ దొరుకుతుంది. దాంతో ప్రతిరోజు ఇంట్లోనే పూజ చేసుకోండి. అలాగే ఆదివారం రోజున మొక్కొచ్చినటువంటి సజ్జ గింజలను పక్షులకు ఇవ్వండి. మీది లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ యొక్క జన్మజాతకానికి నేను చెప్తున్నాను ఆగస్ట్ నుంచి అవకాశం ఉందమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇక్కడ పోతే ఇంక మళ్ళీ రాదు. కాబట్టి ఈలోపు భగవంతుడిని ప్రార్థన చేయండి, గణపతికి గరికతో పూజ చేయండి. ఈ 3 చేసుకోండి. తప్పకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక అవకాశం దొరుకుతుంది. మరో కాలర్ ఉన్నారండి తుని నుంచి, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. ఓకే, బాబు డీటెయిల్స్ ఇస్తారా? అక్టోబర్ 29, 96 సంవత్సరం. అక్టోబర్ 29, 96. సమయం సాయంకాలం 4:39. 4:39. ఎక్కడ పుట్టారండి? తూనమ్మా, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అదే బిజినెస్ గురించినే, వివాహం గురించినమ్మా. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నాగేశ్వరరావు గారు ఎక్కడ వదిలిపెట్టరా నన్ను? టోరీలో వదిలిపెట్టరు, 10-12 ఏళ్లుగా వదిలిపెట్టరు. ఇంకా గురుగారు 15 సంవత్సరాల నుంచి మేము పట్టుకొని అలాగే ఉంటాం సార్. అవును, మీ వాడు చిన్నప్పటి నుంచి నేనే చెప్తా ఉన్నాను. అవును సార్. చెప్పండి. బాగున్నాను. అదే బాబు మా కజిన్ బ్రదర్ సార్ ఉంటుందండి. ఓకే, బయటకు వచ్చి ఏమైనా చేసుకుందామని అనుకుంటున్నాడు. మీ వాడికి గురుదశ రావాలి. అదే పెళ్లి కూర మ్యారేజ్ గురించి కూడా చెప్తారు. ఇక్కడ రాహులో కుజుడు జరుగుతున్నాడు కదా. అవును సార్. ఇది అయిపోతే బాగుంటుంది. ఇది డిసెంబర్గా అయిపోతుంది. అవునండి, అట్లా చెప్పారండి. గురు మహాదశ చెప్పండి సార్, వివాహం గురించి అంటే. అది కూడా చెప్తున్నాను. ఇక్కడ గురుదశ వస్తే గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం లేదా అతను చేసుకునేటువంటి పని వల్ల యోగం ఉంటుంది. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతి సప్తమంలో పరివర్తన యోగంలో రాహుతో ఉన్నాడు. శుక్రరాహుల యొక్క కలయిక ఉన్నది. ఈ శుక్రరాహుల కలయికలో కూడా శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నాడు. రాహు వచ్చేసి హస్తా నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశలోనే కుజుడు జరుగుతున్నాడు. కాబట్టి మీరు వివాహం చేయాలంటే ఆగస్టు 9 తర్వాత నుంచి ఈ నవంబర్ లోపుగా వివాహం చేసేయండి, బాగుంటుంది. లేదంటే గురుదశ వచ్చేంతవరకు కొద్దిగా ఆగండి. ఓకే అండి, అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో వివాహానికి సంబంధించి ఓన్లీ కుజదోషమే కాదు, ఇంకా చాలా రకాల దోషాలు ఉన్నాయని ప్రేక్షకులకు తెలియజేశారు. అండ్ కాలర్స్కున్న డౌట్స్ కూడా మీరు పరిహారాలు తెలియజేశారు గురుగారు. రేపు ఏ టాపిక్తో కలుద్దాం? రేపు వచ్చేసమ్మా మనం 1వ తారీఖు, ఎందుకంటే 2వ తారీఖున ఆదిశంకరాచార్యుల వారి జయంతి, అలాగే మనకు ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం రావటం వల్ల రామానుజుల వారి జయంతి ఉంది. ఈ జయంతి గురించి మనం రేపు చెప్పుకుందాం. ఎల్లుండి ఉంది కాబట్టి రేపు చెప్పుకుందాం.
ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చూశారు కదా ఇవాల్టి కార్యక్రమాన్ని. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.